జీఎస్టీ స్లాబుల్లో మార్పుల వల్ల వ్యవసాయ రంగానికి అంతగా ప్రయోజనం ఏం జరగలేదని ప్రతిభా బయోటెక్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెస్టిసైడ్స్, వ్యవసాయ పరికరాలు అన్నింటినీ కేంద్రం 5% స్లాబ్లోకి తీసుకొస్తుందని ఆశించినా అలా జరగలేదన్నారు. సాగుకు ఉపయోగించే పెస్టిసైడ్స్ లాంటివి 18% స్లాబ్లోనే ఉన్నాయన్నారు. వ్యవసాయానికి సంబంధించినవి 18% స్లాబ్లోనే ఉండటం వల్ల రైతుకు భారమే అవుతోందని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. పెస్టిసైడ్స్ కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఏవైనా సరే అన్నీ 5%కి తీసుకొస్తారు అన్న ఒక ఆశతో ఎదురు చూశారు. కానీ మేజర్గా ఏవైతే ఉన్నాయో రసాయనిక పురుగు మందులు, తెగుళ్ళ మందులు, గడ్డి మందులు ఇవన్నీ అట్లా 18%లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రైతు పెట్టుబడి పెట్టే వాటిలో వీటి కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే పెస్టిసైడ్స్వి, ఫంగిసైడ్స్వి, తర్వాత ఈ వీడ్ సైడ్స్ సంబంధించి. కానీ అవన్నీ అలాగే 18%లో ఉంటున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయం రైతుకు కష్టతరం అయిపోయిన పరిస్థితుల్లో ధరలు లేక, పంటలు సరిగా రాక కష్టాలు పడుతున్న రైతుకి వీటికి 18% జీఎస్టీ పే చేసి వీటిని కొనుగోలు చేయడం వల్ల ఖచ్చితంగా భారం పడుతుంది.